ఇవాళ నేను కాశ్మీరు ట్రిప్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. మేము రీసెంట్గా కాశ్మీర్కి వెళ్ళామని చెప్పాను కదా, ఆ వీడియో ఇది. మేము కేజీపీ టు న్యూఢిల్లీ టు జమ్మూ అయితే ట్రావెల్ చేసాము. ఢిల్లీలో మాకు హాఫ్ డే టైం అనేది ఉండేది. సో మేము కొంచెం షాపింగ్ చేసుకొని ఈవినింగ్ టైంలో ఇండియా గేట్ కూడా విజిట్ చేసాము. ఎక్కువగా ఇంకేమీ తిరగలేదు, ఎందుకంటే ఢిల్లీలో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా ఆల్రెడీ ఢిల్లీలో అన్నీ తిరిగేసాము, సో మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నైట్ డిన్నర్ చేసిన తర్వాత జమ్మూ వెళ్ళడానికి ట్రైన్ అయితే ఎక్కిపోయాము. మార్నింగ్ కల్లా మేము జమ్మూ అయితే చేరుకున్నాము. జమ్మూ చేరుకునేసరికి మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న వెహికల్ అయితే రెడీగా వచ్చేసింది. సో మేము మా జర్నీని కాశ్మీర్కి స్టార్ట్ చేసేసాము. జర్నీ చాలా బాగుంది, ఎందుకంటే వావ్ కాశ్మీర్కి వచ్చేసామన్న ఆ ఎక్సైట్మెంట్, ప్లస్ కొంచెంగా కనిపిస్తున్న ఆ మంచు కొండలు చాలా బాగా. మనతో పాటు ఈ రోడ్డు పక్కనే ఒక రివర్ కూడా అలా ప్రయాణిస్తూ ఉంటుంది మనతో పాటు. ఇంకా ఈ రోడ్ జర్నీలో చాలా టనల్స్ అయితే వస్తాయి. ఆ టనల్స్ కారణంగా మనకి చాలా ట్రావెలింగ్ టైం అయితే తగ్గుతుంది, అలాగే చాలా వరకు టైం కూడా సేవ్ అవుతుంది. మా ఫస్ట్ డే స్టే వచ్చేసి పెహల్గామ్లో అనమాట. మేము పెహల్గామ్కి నైట్కి చేరుకున్నాము. నైట్ రెస్ట్ తీసుకుని మార్నింగ్ విజిట్ చేయాల్సిన ప్లేస్ కోసం అని రెడీ అయ్యాము. కానీ బయటేమో వర్షం పడుతుంది. ఎలాగో వచ్చి రెడీ అయ్యాం కదా, అలా రూమ్లో కూర్చొని ఏం చేస్తామని బయటికి వచ్చి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా చూస్తున్నారు కదా బయట ఎంత ప్లెజెంట్గా ఎంత బాగా ఉందో, అంటే ఒక మంచి పీస్ఫుల్ ఫీలింగ్ అయితే వస్తుంది. నిజంగా చాలా బాగుంది. ఇంకా కాశ్మీర్కి వెళ్ళేటప్పుడు వెహికల్ని మనం కాశ్మీర్లో ఎన్ని రోజులైతే స్టే చేయాలనుకుంటామో అన్ని రోజులకి కూడా ముందే బుక్ చేసుకోవాలి. ఆ వెహికల్ మనతో పాటే అలా ఉంటుంది. మనల్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్తూ ఉంటారు. ఏ టైంలో ఉంటే ఆ టైంలో ఆ వెహికల్ మన ఓన్ వెహికల్ లాగా మనతో పాటు ఉంటుంది అనమాట. మెయిన్ విజిట్ ప్లేసెస్కి వెళ్ళేసరికి అక్కడ టూరిజం వెహికల్స్ ఉంటాయి, అవి మళ్ళీ సపరేట్గా బుక్ చేసుకోవాలి. ఈ వెహికల్ మాత్రం మనము 4 డేస్ లేదా 5 డేస్కి 1 వీక్ అలా మనం ఒకేసారి బుక్ చేసుకోవాలి వెహికల్ని. వర్షం అయితే తగ్గిపోయింది. మేము విజిట్ చేయాల్సిన ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. మా విజిటింగ్ ప్లేస్ వచ్చేసి మినీ స్విట్జర్లాండ్. దాన్నే బైషారన్ వ్యాలీ అంటారు, కానీ మినీ స్విట్జర్లాండ్ అంటేనే బాగా తెలుస్తుంది అనమాట. ఇంకా వర్షం తగ్గిన తర్వాత అక్కడ ఆ అట్మాస్ఫియర్ ఎంత ప్లెజెంట్గా ఎంత బాగుందో, ఆ ఫీలింగ్ అయితే మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. ఇప్పుడు మనం ఆ మినీ స్విట్జర్లాండ్ వెళ్ళడానికి పోనీస్ని బుక్ చేసుకోవాలి. అవే వాటిని హార్స్లు, వాటిని పోనీస్ అంటారు. వాటితో పాటు మనకి వాటిని గైడ్ చేసే పర్సన్ కూడా ఉంటారనమాట. ఒక 1.5 అవర్ ఉంటుంది ఆ పోనీస్ మీద జర్నీ అనేది. దాన్ని జర్నీ అనే కంటే అడ్వెంచర్ అంటే చాలా బాగుంటుందేమో, ఎందుకంటే నిజంగా ఆ జర్నీ అనేది ఒక అడ్వెంచరే. అందులోనూ వర్షం పడింది, ఆ దారంతా చూసరిగా ఎలా ఉందో, ఆ బురద రాళ్ళు, ఆ పెద్ద లోయలు ఒకవైపు, చెట్లు మరోవైపు, ఆ కొండలు, మొత్తానికి ఈ హార్స్ జర్నీని కూడా ఎక్స్పీరియన్స్ చేసేసి మధ్యలో ఒక రివర్ కూడాను క్రాస్ చేయాలి. కానీ మాకు అన్ని దగ్గర వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. అక్కడ వాటిని పట్టుకొని స్టడీగా కూర్చోవడమే కష్టంగా ఉంది, ఇంకా మొబైల్ని హ్యాండిల్ చేయడం అస్సలు కుదరలేదు. అందుకని ఆ వీడియో ఏమీ లేవు. మొత్తానికి ఈ జర్నీని అయితే కంప్లీట్ చేసి ఆ ప్లేస్కి అయితే చేరుకున్నాము. చేరుకున్న తర్వాత వావ్ అనిపిస్తుంది. ప్లేస్ అయితే చాలా బాగుంది. కాస్త అక్కడ గ్రీనరీ ఏమొచ్చి మిస్ అయింది, ఎందుకంటే వర్షం పడింది కనుక ఆ గ్రాస్ అంతా ఆ మట్టిగా ఉంది. లేదంటే గ్రీనరీతో పాటు చూస్తే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదే ఆ మినీ స్విట్జర్లాండ్. మనకి అసలు ఈ స్విట్జర్లాండ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మొత్తానికి మినీ స్విట్జర్లాండ్ అయితే చూసేసాము. ఈ ప్లేస్ని గుర్తుపట్టారా? సరిగ్గా ఈరోజుకి 1 ఇయర్ పూర్తవుతుంది. ఒక ప్లేస్ అనేది కొంతమందికి తీపి జ్ఞాపకాలను ఇస్తే చాలామందికి చేదు జ్ఞాపకాలని కూడా ఇచ్చిన చోటిది. ఈ రోజునైతే అసలు మర్చిపోలేము కదా. మీకు ఎవరికైనా గుర్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. వర్షం పడింది కాబట్టి కొంచెం ఆ ఐస్ అనేది మెల్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది, అంత క్లియర్గా వైట్గా కనిపించట్లేదు.
నెక్స్ట్ మనకి ఆ చుట్టుపక్కల అన్ని స్నాక్స్ కూడాను తీసుకోవడానికి దొరుకుతాయి. స్నాక్స్ అంటే మ్యాక్సిమం వెరైటీ ఆఫ్ మ్యాగీస్, ఆనియన్ మ్యాగీ, టొమాటో మ్యాగీ, పన్నీర్ మ్యాగీ, ఇంకా వెరైటీ ఆఫ్ పొటాటోస్ అవే ఎక్కువగా ఉంటాయి. టీ, కాఫీ అవన్నీ కూడాను దొరుకుతాయి స్నాక్స్ అన్నీను. వీళ్ళకైతే ఫస్ట్ టైం ఐస్ కనిపించింది కదా, ఇంకా ఒకటే ఐస్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి ఏంటో ఆడుతున్నారు. నాకైతే మాత్రం బాగా చలిగా అనిపిస్తుంది. నేను అన్నీ కవర్ చేసుకుంటున్నాను. కాళ్ళు చేతులు చల్లగా అయిపోయి ముక్కది కూడాను ఆ చల్లదనం తట్టుకోలేకపోయింది అనమాట. నేను ఇంకా అందుకే ఐస్ దగ్గరికి వెళ్ళలేదు, దూరంగా కూర్చున్నాను. వాళ్ళు ఆ ఐస్ని షేప్స్లా తీసుకొచ్చి బాగా ఆడుతున్నారు. నేనైతే ఆ పక్కన కూర్చున్నాను. ఇక్కడ మనకి పోనీస్లో జర్నీ చేసుకుని వచ్చేటప్పుడు ఆ గైడ్ చేసే పర్సన్స్ కూడా చాలా హెల్ప్ చేస్తారు. అంటే మనకి ఆ జర్నీ చేయడంలో అందరూ కూడా బాగా